ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భం కూడా ఈరోజు భారీ స్థాయిలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం, అందుకు తెలుగుదేశం పార్టీ 3 పార్టీ నాయకులతో కలిసి మహిళా మనలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మొదటగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఏం జరుగుతోంది, రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతోంది, జిల్లా స్థాయిలో ఏం జరుగుతోంది, మన నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతోంది కనుక్కోవాల్సిన బాధ్యత మనందరికీ సంబంధించింది. అదేవిధంగా మనం వినింది కూడా ప్రతి ఇంట్లో మనం వచ్చిన వాళ్ళు కూడా అక్కన పక్కన చెప్పి ఆ గ్రామంలో కానీ ఆ వార్డులో కానీ అందరికీ చెప్పినట్లయితే వాళ్ళకు కూడా తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా అదే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో 27 రాష్ట్రాలు 26 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకంతా కాదని కూడా ఈరోజు 4% 3% జనాభా మంది అంటే 5 కోట్ల జనాభా మన ఆంధ్రప్రదేశ్ 140 కోట్లలో. కానీ మనకు పెట్టుబడిలో 25% మన ఆంధ్ర రాష్ట్రానికి 2 సంవత్సరాల్లో భారతదేశంలో 23 లక్షల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈ రాష్ట్రానికి వచ్చిందంటే కారణం అంటే దానికి కేవలం మన ముఖ్యమంత్రి మోడీ గారి సహాయం తీసుకొని, మాకు ముఖ్యమంత్రి కావచ్చు లోకేష్ బాబు గారు రోజు మన పేపర్లో చూస్తున్నాం. మన ఇంటి కోసం ఎట్లయితే మనం ఊరూరు తిరిగి కష్టపడతాం, అదేవిధంగా ప్రపంచంలో దేశాలు అమెరికా అంటారు, సింగపూర్ అంటారు, మలేషియా అంటారు, జపాన్ అంటారు, ఎక్కడో రోజు పేపర్ చూస్తే మనకు ఆశ్చర్యపోతాం, వీళ్ళ కుటుంబాలు ఉన్నాయా, వీళ్ళు ఇంత కష్టపడతా ఉండాలి అనేసి. అది మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలా. మనం ఉండేది 4% జనాభా, మనకు వచ్చిన పెట్టుబడులు ప్రపంచ స్థాయిలో 25% వచ్చినాయి. అంటే 23 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అది 2 సంవత్సరాల్లో రోజు ఒక వారం ఒక ఫౌండేషన్ వేస్తున్నారు, రోజు ఒక వారంలో ఒక ఫౌండేషన్ వేస్తున్నారు, వారంలో ఒక ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇదే విధంగా ఇంక 3-4 సంవత్సరాలు ఈ విధంగా తీసినట్టే ఎంతో పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడుల వల్ల మనకేం ఉపయోగం మీరు అందరూ ఆలోచించారు. ఆ పెట్టుబడుల వల్ల వస్తే ఈరోజు ₹1,00,000 తీసే మన బిడ్డ, మన కూతురు, మన కొడుకు రేపు 4 లక్షలు 5 లక్షలు ఉద్యోగం చేసే జీతం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు నిరుద్యోగుల గ్రామాల్లో ఈ మధ్య జాబులు లేదనేసి కూడా అందరూ బాధపడుతున్నారు. వాళ్ళకంతా కూడా జాబులు ఎంతో బాగా ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో, అదే నియోజకవర్గ స్థాయి తీసుకుంటే కూడా మన గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయి తీసుకోవాలి, మన గ్రామ స్థాయిలో తీసుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో కూడా చిత్తూరులో నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు, రోడ్లు లేని గ్రామాలు ఎన్నో 20-30 సంవత్సరాలు కూడా ఉన్నాయి కొన్ని గ్రామాలు. అటువంటి గ్రామాలు ఎస్పెషల్లీ ఎక్కువ గుడిపల్లి మండలంలో కూడా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేయడం, డబ్బులు వస్తాయో లేదో నేనుండను మీరు చేయండి, బిల్లులు వచ్చాయో లేదో నేనుండను మీరు చేయండి, మీకు ఎట్టన్నా దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఎమ్మెల్యే గారు కొందరిని ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఈ అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు, జరిగినాయి. అదేవిధంగా చిత్తూరు పట్టణంలో కూడా ధైర్యం చేసి అన్ని ప్రాంతాల్లో కూడా నీటి సమస్య అనేది, వాటర్ ట్యాంక్ అనేది ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ ఒకటి ఉండొచ్చు 2 ఉండొచ్చు, బోర్ ఎక్కడ ఫెయిల్ అయిన చోటనో ఇంకో చోటనో అట్లా అన్ని వాటిలో కూడా అన్ని చోట్ల కూడా టౌన్లో కూడా మంచినీటి సౌకర్యం ఏర్పడింది. దీనికి ముఖ్య అతిథుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్టీఆర్ జలాశయం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎక్కడెక్కడ లేనిందో నీళ్ళు లేని చోటంతా ఈరోజు మన ఎమ్మెల్యే గారి సహకారంతో బోర్లు వేయడం అదేవిధంగా చేస్తున్నారు. అదేవిధంగా వార్డు స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎంతో కష్టపడి కూడా పనిచేస్తున్నారు. ఆ కార్యకర్తలందరూ కూడా మనం సక్రమంగా బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీ అధిష్టాన వర్గం పైన ఉంది. ఇదే విధంగా ఈ నియోజకవర్గ స్థాయిలో తీసుకుంటే ఎంపీ గారి పైన, ఎమ్మెల్యే గారి పైన ఉంది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లలో కూడా మనం అందరూ గట్టిగా కష్టపడి బాగా, ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమం బాగా చేస్తున్నాం, కానీ మన పైన కూడా వ్యతిరేకం. ఎందుకంటే మన ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, మనకు ఆపోజిట్ పార్టీలో కూడా 20% 25% ఆ పార్టీ కూడా కార్యకర్తలు ఉంటారు. మనకి 40% ఉంటే ఆ పార్టీలకు 25% ఉంటారు. కాబట్టి ఆ 40% నుంచి 60-70% పోవాలంటే మనం కార్యకర్తలంతా కూడా సమిష్టిగా పనిచేసి గ్రామ సమస్యలంతా తీసుకొని, ఇప్పుడు బూత్ కన్వీనర్లు వేసున్నారు, బూత్ ఇన్ఛార్జీలు వేసున్నారు, క్లస్టర్లు ఉన్నారు, పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నారు. మీదే బాధ్యత. మీ గ్రామంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే, మీ గ్రామంలో త్రాగునీటి సమస్య లేదు, ఇంచోపు చెప్పినారు కదా, ఏ సమస్యలైనా తీర్చాలంటే మీరు దయచేసి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి, ఎంపీ గారి దగ్గర వచ్చి పర్సనల్గా మీరు కొట్లాడి మీకు కావాల్సిన, ఎందుకంటే స్థానిక సమస్యలు వస్తాయి. 2 సంవత్సరాలు అయింది, మనం చాలా పనులు చేసినాం. ఇంకేదైనా కొన్ని గ్రామాల్లో కానీ ఎక్కడైనా చేయకుండా ఉంటే వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు చెప్పొచ్చు మన గ్రామానికి అప్పుడు చెప్పినారు ఇంకా చేయలేదని, వాళ్ళు కాసుకొని ఉంటారు, కొందరు కావాలని కూడా చేయలేదని కూడా అడగచ్చు. వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చే ముందు వెంటబడి ఎమ్మెల్యే వెంట ఎంపీ వెంట పడి కూడా అటువంటి సమస్యలు ఏదైనా మీరు ఈ 2 నెలల్లో కూడా తీర్చుకునేసి, మనం స్థానిక సమస్యలు ఎన్నికలకు వచ్చినప్పుడు, వార్డు స్థాయి ఎన్నికలకు వచ్చినప్పుడు
వచ్చినప్పుడు మనకు పోటీనే ఆ వార్డులో లేకుండా, ఎందుకంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, మాకే సపోర్ట్ చేయండి, మమ్మల్నే గెలిపించండి అనేసి మనం అడిగేదానికి ఆపోజిట్ పార్టీ వాడు కనీసం అడిగేదానికి కూడా లేకుండా మనం చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసినాం. ఈరోజు మొన్ననే తిరుపతిలో మీటింగ్ జరిగింది, కానీ 4 రోజుల తర్వాత 3 రోజులతో ఈడ మీటింగ్ పెడితే కూడా ఇందులో కూడా భారీ సంఖ్యలో కూడా ఇక్కడికి రావడం కూడా చాలా చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఉత్సాహం ఈ విధంగానే ఉండాలనేసి, శాశ్వతంగా ఉండాలనేసి కూడా ఈ కార్యక్రమాలు కూడా చేయాలనేసి, అదేవిధంగా కార్యక్రమాలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి, కార్యకర్తలు కొంచెం ఎక్కువ కార్యక్రమాలు అవుతున్నాయి కాబట్టి అవి కూడా మనం ఓపికగా సక్సెస్ చేస్తూ ఉన్నారు. కానీ అవి కూడా మనం చూసి కొన్ని సర్దుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి మరియు వేదిక మన పెద్దలందరికీ, పార్టీ అధ్యక్షులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వినిపించుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీ రామారావు.